వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మనకు గల జ్యోతిష్యపరమైన సందేహాలను వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుబల్లి సురేష్ బాబు గారు. గురువు గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. జై శ్రీమన్నారాయణ. గురువుగారు, సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది? ఈ సూర్యగ్రహణం ఏ ఏ రాశులకు కలిసి వస్తుంది వివరించండి గురువుగారు. మనకి 2026 సంవత్సరం ఆగస్టు 12వ తారీఖున ఈ యొక్క సూర్యగ్రహణం అనేది ఆరంభమవుతుంది. భారతదేశ వస్తమాన టైం ప్రకారంగా అయితే కనుక సాయం సంధ్యవేళ నుంచి నైట్ 9 గంటల 4 నిమిషాల నుంచి మళ్ళీ తెల్లవారితే 13వ తారీఖు ఆ నైట్ అంతా కూడా సూర్యగ్రహణం అనేది ఆరంభమవుతుంది. అంటే నైట్ 4 వరకు కూడా ఈ సూర్యగ్రహణం ఉంటుంది. మన భారతదేశంలో అయితే కనుక ఈ సమయంలో కనిపిస్తుంది కాబట్టి మన భారతదేశంలో ఆ సమయంలో రవి భగవానుడు ఉన్నాడు కాబట్టి భారతదేశం పైన అంత ఇబ్బంది పడేటువంటి యోచన అయితే లేదు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానివాళికి అందరికీ కూడా ఇబ్బందులు అనేది ఖచ్చితంగా గ్రహరీత్యా కనిపిస్తున్నాయి. అయితే భారతదేశం అన్నింటిలో కూడా గ్రహరీత్యా దోషం కనిపిస్తుంది, కానీ గ్రహణం మాత్రం భారతదేశంలో కనిపెట్టేటువంటి యోచన అయితే కనపడట్లేదు. ఆ రోజున మేఘామృతం అయి ఉంటుంది, అలానే ఆ రోజున వర్షం కూడా పడేటువంటి అవకాశం కూడా మన భారతదేశ వస్తమాన ప్రకారంగా అయితే ఖగోళ శాస్త్ర ప్రకారం కూడా కనపడుతూ ఉంది. ఆ రోజున మనకి ఇది వచ్చేసి ఆశ్లేష నక్షత్రం 3వ పాదంలో ఆరంభమవుతుంది గ్రహణం. ఈ ఆశ్లేష నక్షత్రం 3వ పాదంలో రావడం వలన కర్కాటక రాశిలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా కొంచెం నీచంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. దాంట్లోనే ఇప్పుడు ఉన్న బుధుడు ఉన్నాడు, గురువు ఉన్నాడు, అందులోనే రవి భగవానుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. కాబట్టి ఈ గ్రహాల యొక్క అందరికీ కూడా నీచలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ద్వాదశ రాశులు అందరికీ కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ముఖ్యంగా ప్రత్యేకించి అయితే ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా ఎవరికి ఇబ్బంది ఉందన్నట్టుగా కర్కాటక రాశి వారికి కొంచెం ఇబ్బంది అనే చెప్పొచ్చు. కర్కాటక రాశి వారికి అందుకే బుధుడు కూడా అక్కడే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే కనుక కన్యా రాశి వారికి కూడా కొంచెం ఇబ్బంది కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ అక్కడ మనకి చూసుకున్నట్టయితే సింహరాశి వారికి ఆల్రెడీ ఏళ్ళనాటి శనితో ఇబ్బంది పడుతున్నారు, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు 12వ స్థానంలో గ్రహం రావడం వల్ల ఈ గ్రహణం వల్ల కూడా సింహరాశికి కూడా కొంచెం ఇబ్బంది కనిపిస్తూ ఉంది. అలానే ఇక్కడ సూర్యుడికి కూడా, అంటే మనకి సూర్యుడు కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి సింహరాశికి కూడా కొంచెం ఇబ్బంది కనిపిస్తూ ఉంది. ఈ కర్కాటక రాశిలో ఏకదాటిగా 5 గ్రహాలు ఉన్నాయి. 5 గ్రహాల సమక్షంలోనే ఈ గ్రహణం అనేది ఏర్పడుతూ ఉంది. ప్రతి గ్రహానికి కూడా నీచం అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఆ గ్రహం వల్ల అక్కడ ఆ నిష్ట పాలైపోతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ద్వాదశ రాశుల్లో ఈ 3 రాశులనే కాకుండా తులారాశి వారికి కూడా కొంచెం ఇబ్బంది కలిగితే అవసరం ఉంది. ఎందుకంటే తులారాశులు ఎందుకు అంటే కనుక ఇక్కడ 12వ స్థానంలో ఇక్కడ కన్యా రాశిలో శుక్రుడు ఉన్నాడు. కాబట్టి శుక్రుడికి కూడా ఈ గ్రహానికి సంబంధించినటువంటి నీచుడు ఉంది. కాబట్టి ఇక్కడ తులారాశి వారికి కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది. అలానే అధిపతి అయినటువంటి బుధుడు, ఈ బుధుడు కూడా ఇక్కడ ఉన్నాడు కాబట్టి తులారాశికి, ఇక్కడ వచ్చేటి శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ తులారాశికి కాకుండా కన్యా రాశికి కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది. ఇక వరుసగా కర్కాటక రాశి, తులారాశి, కన్యారాశి, ఇక్కడ చూస్తే సింహరాశి, ఈ 4 రాశులే కాకుండా మకర రాశి వారికి కూడా కొంచెం ఇబ్బంది కనిపిస్తూ ఉంది. అలానే కుంభరాశి వారికి కూడా ఇబ్బంది కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కనుక 2వ స్థానంలో శని ఉన్నాడు, ఇక్కడేమో రాహు ఉన్నాడు, ఇక్కడేమో కేతుక సంకృష్ట గ్రహణం కాబట్టి ఇక్కడ రాహు ఆపోజిట్ సైన్ ఉన్నాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది కలిగించే యోచన కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తే కనుక శని భగవాన్ అశుభ దృష్టి ఉన్నటువంటి మీనరాశి, ఈ మీనరాశి వారికి కూడా కొంచెం ఇబ్బంది కలిగించేలా కనిపిస్తుంది. అయితే ఈ గ్రహణానికి సంబంధించిన ప్రికాషన్స్ అయితే మనం ఖచ్చితంగా తీసుకోవాలి. అందుకని చెప్పేసి అని ద్వాదశ రాశులు 12 ఉన్నప్పటికీ కూడా 12 రాశుల వారు కూడా 27 నక్షత్రాల వారు కూడా ఇక్కడ దానాలు ధర్మాలు కూడా ఖచ్చితంగా చేసుకున్నట్టయితే కనుక అన్ని రకాలుగా శుభప్రదాలు ఉంటాయి. కాబట్టి ఆ గ్రహణానికి సంబంధించి అన్ని కూడా లింక్ ఉన్నాయి. ఇక్కడ ఒకే గ్రహంలో ఒకే రాశిలో 5 నక్షత్రాలు ఉండటము, 5 గ్రహాలు ఉండటము, ఆ 5 గ్రహాలు కూడా విభజించి చూసినట్టు కనుక అన్ని రాశులపైన ప్రభావితం చూపించే విధంగా అయితే ఖచ్చితంగా కనపడుతుంది. కాబట్టి ప్రతి రాశి వారు కూడా ఏదైనా సరే దానం చేసుకుంటూ ఉండాలి. ఆ గ్రహణానికి సంబంధించినటువంటి నియమం ఏదైతే ఉందో అది పాటించుకుంటూ ఖచ్చితంగా ఉండాలి. ఎలాంటి దానాలు చేస్తే బెటర్ అంటారు? ఇది గ్రహణానికి సంబంధించినటువంటి దానాలు అయితే కనుక మరలా వచ్చేటువంటి అమావాస్య లోపు చేయాలి. అంటే 30 రోజుల పాటు ఉండేటువంటి పరిధిలోనే ఈ గ్రహణాలకు సంబంధించినటువంటి దానాలు చేసుకుంటూ ఉండాలి. అలానే మేషరాశి వారు అయితే కనుక బియ్యము, అలానే రాగి కానీ సిల్వర్ కానీ ఒకటి చిన్న రూపు కాయిన్ కానీ దానం చేసుకుంటూ ఉండాలి. వృషభ రాశి వారు అయితే కనుక, ఇది మేషరాశి వారు, వృషభ రాశి వారు అయితే కనుక జొన్నలు, గోధుమలు, సజ్జలు ఈ 3 కూడా పావుకిల చొప్పున తీసుకెళ్లి బ్రాహ్మణుడికి కానీ నవగ్రహాల దగ్గర కానీ దానం చేసుకుంటూ ఉండాలి. మిథున రాశి వారు అయితే కనుక బియ్యంతో పాటు నువ్వులతో తెల్ల నువ్వులతో పాటు ఈ యొక్క బ్రౌన్ శనగలు కూడా దానం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మిథున రాశిలో ఉన్నటువంటి గురు భగవానుడు కూడా 2వ స్థానంలో ఉన్నాడు. ఈ 2వ స్థానం నుంచి 3వ స్థానానికి వచ్చే ఉంది. కాబట్టి ఈ యొక్క దానం చేసుకోవడం వల్ల వాళ్ళు విద్యారంగంగా ఇచ్చి విదేశాలకు వెళ్ళటం కావచ్చు, వీరికి ఏదైనా విఘ్నాలు రాకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారు అయితే కనుక ఖచ్చితంగా ఈ 3 కూడా దానం చేసుకుంటూ ఉండాలి. ఇక కర్కాటక రాశి వారు అయితే కనుక ఖచ్చితంగా నవధాన్యాలు ఉంటాయి. ఈ నవధాన్యాలతో పాటు నల్ల మినుములు, నల్ల నువ్వులు కూడా కలిపి దానం చేయాలి. గోధుమలు ఉంటాయి, ఈ గోధుమలు కూడా కలిపి దానం చేయాలి. సముద్ర స్నానం కానీ, నది కానీ, ఏరు కానీ, సెలయేరు కానీ, కుంట కానీ, కాలువ కానీ, కోనేరు కానీ వాటి సమీపంలో ఏది ఉంటే అక్కడ ఒంటి మీద బట్టలతో స్నానం చేసేసేయాలి. కర్కాటక రాశి వారికి ప్రత్యేకంగా ఖచ్చితంగా చేసుకోవాలి. లేకపోతే కనుక వారికి ఎన్నో
రకాలైన అశుభ దృష్టి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న ఇటీవల కాలంలోనే హ్మ్. జూన్ మాసంలోనే మారినటువంటి గురువు కావచ్చు, అలానే బుధుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు, ఈ 3 గ్రహాల యొక్క ప్రభావితం వీరిపైన ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. శని భగవానుడు కర్కాటక రాశి వారికి. కర్కాటక రాశి వారు. హ్మ్. ఆళ్ళకి మళ్ళీ మూలిగిన తాడిగా పడింది అనుకునే విధంగా ఈ గ్రహణం ఒకటి ఏర్పడుతుంది. ఈ గ్రహణ హ్మ్. ప్రభావితం వారికి 3 నెలల మాసంలో బాగా కనిపిస్తూ ఉంటుంది. 3 నెలలలోపు వారికి ఏదైనా విపత్తులు గానీ, నష్టపోవడం గానీ, లాభం రాకపోవడం గానీ, హ్మ్. ఏదైనా పార్ట్నర్‌షిప్ వ్యాపారాలు నష్టపోవడం, ఏదైనా అఫైర్స్ గానీ, అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళ నుంచి రోడ్డు మీద పడిపోవడం, హ్మ్. వారికి ఉన్నటువంటి పొరుగు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ కూడా పోవడం గానీ, ఆరోగ్య సమస్యలు గానీ వచ్చేటువంటి ఆలోచన కనిపిస్తుంది. ఒక్కొక్కరైతే ఓకే. గనక ఖచ్చితంగా ఆశ్లేష నక్షత్రం నుండైతే ఉన్నవారికైతే గండం కూడా కనిపిస్తూ ఉంది. ఓకే. కాబట్టి వారికి భయపడకుండా ఉండాలనుకుంటే, ఏదైనా ముందుకు వెళ్ళాలి, కార్యక్రమం ముందుకెళ్ళాలి, కొట్లాట్లు, గొడవలు అవ్వకుండా ఉండాలనుకుంటే గనక, అనుకున్నది సాధించుకోవాలి, ముందుకెళ్ళాలనుకుంటే కర్కాటక రాశి వారు ఖచ్చితంగా హ్మ్. నవధాన్యాలతో పాటు మనం చెప్పినటువంటి ఈ వస్తువులు కూడా దానం చేసుకుంటూ, ఎక్కడైనా స్నానం ఆచరించుకొని, అక్కడ అమ్మవారు గాని, స్వామివారు గాని ఉంటే ఆకు పూజ చేయించుకొని చాలా మంచి జరుగుతా ఉంటది. ఓకే. సింహరాశి వారైతే గోధుమలు, జొన్నలు, సజ్జలు దానం చేసుకుంటూ, క్యాషూ నట్ కూడా దానం చేసుకుంటూ, దత్తాత్రేయ స్వామి వారికి ఏదైనా ఒక గురువారం రోజున గోధుమ రొట్టెలు కూడా హ్మ్. నైవేద్యం పెట్టుకుంటూ ఉండాలి. ఆ! అలానే కన్యా రాశి వారు. ఈ కన్యా రాశి వారైతే గనక ఖచ్చితంగా పచ్చపెసలు, నల్ల నువ్వులు, నల్ల మినుములు, హ్మ్. వీటితో పాటు గోధుమలు, అలానే హ్మ్. ఉలవలు ఇవన్నీ కూడా ఒక పావు కిలో చొప్పున తీసుకొని, ఒక కిలో పావు అయితే మొత్తం కూడా ఇవన్నీ కూడా బ్రాహ్మణోత్తముడు గాని, నవగ్రహాల మీద గాని దానం చేసుకుంటా బుధవారం రోజు చేసుకుంటూ ఉండాలి. ఓకే. అలానే దక్షిణామూర్తి గాని, శివాలయంలో గాని పంచామృత అభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఒకసారి చేస్తే సరిపోతే గ్రహణానికి సంబంధించినటువంటి దోషానికి పరిహారం అని చెప్పుకొని చేసుకుంటూ ఉంటే గనక మళ్ళీ హ్మ్. అనుకున్న పనులు ముందుకెళ్తే, లేకపోతే శత్రు భయంతో ఎక్కువ ఇబ్బంది పడేటువంటి యోచన ఇది. ఎలా అయితే ఎదుగుతారో అలానే శత్రు భయం ఎక్కువ ఏర్పడుతుంది. ఈ దానాలు చేస్తుంటే కొంతమేర తగ్గేటువంటిది అయితే ఉంటుంది. అలానే తులారాశి వారు. తులారాశి వారు అయితే గనక ఏదైనా బట్టలు దానం చేస్తే చాలా మంచిది. బట్టలు దానం చేశారంటే గనక ఎవరైనా పేదవాళ్ళకి, లేని హ్మ్. వాళ్ళకి, అడుక్కునే వాళ్ళకి ఒక హ్మ్. 3 చీరలు, 3 బ్లౌజ్ పీసులు, 2 రకాల ఫ్రూట్స్ హ్మ్. ఏదైనా దానం చేస్తే వారికి ఎన్నో రకాలైన ప్రయోజనాలు వచ్చేది ఉంది. పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది, విదేశీయానం విదేశాలు, జాబ్ లేని వారికి జాబ్ వస్తుంది. అలానే హ్మ్. వ్యాపారం నష్టపోకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. అలానే ఓకే. వృశ్చిక రాశి వాళ్ళ దగ్గర అప్పులు పాలై ఉన్నారు. ఇప్పటికే అప్పులు బాగా తట్టుకోలేకపోతున్నారు. అయితే ఈ అప్పుల బాధ తీరాలంటే గనక గ్రహణం అనంతరం 30 రోజుల వ్యవధిలో గనక శనివారం లేదా గురువారం రోజున ఒక వారం చూసుకొని అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవాలి. హుహు. లలితమ్మవారు గాని, పార్వతమ్మవారు గాని, దుర్గామాత గాని, గ్రామదేవత గాని కుంకుమార్చన చేయించుకొని, ఆ కుంకుమని నుదుటిన ప్రతిరోజు కూడా ధరించుకుంటూ ఉండాలి. ఆంజనేయ స్వామి ఆలయంలో గనక ఆకు పూజ చేయించుకోవాలి. లేకపోతే గనక సింధూరం ఒక 50 గ్రాములు, అలానే కర్పూరం బిళ్ళలు ఒక 100 గ్రాములు, నువ్వుల నూనె 1 కిలో నుంచి 2 కిలోల పాటు ఆ ఆంజనేయ స్వామి ఆలయంలో ఇస్తూ ఉండాలి. వీరు ఆ హ్మ్. దానం చేసుకుంటూ ఉండాలి. ఇకపోతే హ్మ్. ధనుసు రాశి వారు. ధనుసు రాశి వారికైతే కొంచెం మీద ఆరోగ్యపరకంగా ఇబ్బందులున్నాయి. అలానే ఆరోగ్యపరకంగా, ఆర్థిక పరంగా ఇబ్బందులున్నాయి. జాబ్‌లో వెసులుబాటు లేకుండా ఉన్న జాబ్ అలానే కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ హ్మ్. గ్రహణ ప్రభావం వాళ్ళ మీద కూడా పడుతూ ఉంది. ఎందుకంటే గనక ఇక్కడ 5 గ్రహాలు ఉన్నాయి కాబట్టి, ఆ ఐదో గ్రహంలో ఒకటి అధిపతి ఉంది కాబట్టి, కేతు గ్రహం కూడా అధిపతి కాబట్టి, ఈ రాశి వారికి కూడా కొంచెం ఇబ్బంది, తగాదాలవ్వడం, కొట్లాటలవ్వడం, అలానే భార్యాభర్తలు విడిపోవడం, పెళ్ళవ్వకపోవడం, పెళ్ళైన ఆస్తిలో నష్టపోవడం లాంటివి, లేనిపోయిన విషయాల్లో దూరటం లాంటివి, ఎక్కడైనా సాక్షి సంతకాలు పెడితే వాళ్ళందరూ కూడా వీడి మీద పట్టడం గాని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మోసపోవడం జరుగుతా ఉంటది. హుహు. ఎవరు? ధనుసు రాశి వారు. ధనుస్సు రాశి కాబట్టి వారు. ఆ హ్మ్. మోసపోకుండా ఉండాలంటే గనక ఖచ్చితంగా ఎక్కడైనా విష్ణు ఆలయంలో కనుక పాలతో కలిపినటువంటి తేనెతో కలిపినటువంటి కుంకుమ పువ్వు, వాటితో పాటు అటుకులు వేసినటువంటి నైవేద్యాన్ని ఎక్కడైనా విష్ణు ఆలయంలో సమర్పించుకోవాలి. పానకం, వడపప్పు లాంటివి హ్మ్. విష్ణు ఆలయంలో సమర్పించుకోవాలి. హ్మ్. ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి ఉంటే గనక అభిషేకం చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి దగ్గర 11 రోజుల పాటు హ్మ్. ప్రతిరోజు కూడా కల్లుప్పు ఉంటుంది మనకి, దొడ్డుప్పు. ఆ అవును. దొడ్డుప్పు ఒక చెంచానో, స్పూనో తీసుకెళ్ళి ఆ కల్లుప్పు పాదాల దగ్గర పెట్టేసి హ్మ్. నిమ్మకాయ దీపం పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆడవారైతే ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ యొక్క ఓకే. ధనుసు రాశిలో ఉన్నవారు. ఇకపోతే మకర రాశి వారు. మకర వీరికి రాశి. ఇప్పటివరకే కట్లున్నాయి. అంటే అమ్మవార్లు గాని, స్వామివార్లు గాని, లేకపోతే గ్రహాలు గాని ఇప్పటివరకు చోదించట్లేదు. హ్మ్. ఎక్కడేసి మొంగ అక్కడే ఉంటుంది. ఎక్కడైనా పదవులొస్తాయని పార్టీలో చేరతాడు, హ్మ్. అవకాశాలొస్తాయని రాజకీయాల్లో చేరతారు. అవకాశాల కోసం చెప్పి సినీ రంగంలో జాయిన్ అవుతారు. ఏదైనా వ్యాపారం పెట్టాలని చెప్పి ముందుకెళ్తుంటారు. అప్పులు తీసుకొచ్చుకుంటారు. అవన్నీ కూడా మీద పడి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంట్లో ఉన్నటి వాళ్ళకి చికాకులు, గొడవలు, పోట్లాటలు, అలాంటి డబ్బులు నిలకడగా ఉండకపోవడం, ఇంట్లో వాస్తు బాలేకపోవడం, ఎవరు సహకరించకపోవడం, వీళ్ళని అర్థం చేసుకోలేకపోవడం, ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతున్నారు. వీరైతే గనక ఆవుకి ఎంతైతే వీరు వెయిట్ ఉంటారో, హ్మ్. 40 కిలోలుంటే 4 కిలోలు, 50 కిలోలుంటే 5 కిలోలు చొప్పున దోసకాయలుంటాయి. దోసకాయలు గాని, పాలకూర గాని, తోటకూర గాని హ్మ్. తీసుకొని వెళ్ళేసి గోశాలలో దానం చేయాలి. గోశాలలో తినిపించాలి. అలానే వినాయక స్వామి వారికి గరికా బెల్లం పెడుతూ ఉండాలి. అలానే ఓకే. కుంభరాశి వారు. కుంభరాశి వారికైతే కొంతమేర బావుందనుకుంటారు గానీ, చేసే కష్టానికి గండాలు ఏర్పడతా ఉన్నాయి. కష్టపడేది వీరైతే గనక సుఖపడేది ఇంకోరైనట్టుందనమాట. అయితే ఈ గ్రహాలకు సంబంధించినటువంటి 30 రోజుల వ్యవధి ఉంటుంది. అంటే ఆగస్టు 12 తారీఖు నుంచి అక్టోబర్ 12 తారీఖు వరకు, అంటే సెప్టెంబర్ 12 తారీఖు వరకు కూడా వీరు ఈ దానాలు చేసుకోవచ్చు. ఏ వారమైనా చేసుకోవచ్చు కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారైతే ప్రత్యేకంగా నల్ల నువ్వులు, నల్ల మినుములు కాకుండా వినాయక స్వామి వారికి అభిషేకం చేసుకోవడం, వినాయక స్వామి వారికి అర్చన చేసుకోవడం, వినాయక స్వామి వారికి మంత్రపుష్పం చదువుకోవడం, వినాయక స్వామి వారికి బట్టలు సమర్పించుకోవడం, ఇలాంటివి గనుక వినాయక స్వామి వారికి చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు 119 గుంజులు తీసుకోవాలి. ఆరోగ్యం సహకరించకపోతే 11 గుంజులే తీసుకోవాలి. ఇక మీనరాశి వారు. వీరైతే గనక చేపల చెరువులు ఉంటాయి కదా!
చేపల చెరువులు, రొయ్యల చెరువులు, సముద్రాలు, ఏరు, సెలయేరు, కాలువలు ఉంటాయి. వీటిలో అయితే కనుక గోధుమ పిండి తీసుకొని ఒక పావు కిలో వాటిని పూరీ పిండిలో కలపాలి. పూరీ పిండిలో కలిపినటువంటి గోధుమ పిండి ఉండలు చేయాలి. 41 ఉండలు చేసేసి సోమవారం రోజు చేయాలి లేదా గురువారం రోజు చేయాలి. ఆ 41 ఉండలు దిష్టి తీసుకోవాలి. మన చుట్టూతో దిష్టి తీసేసుకొని అక్కడ పారేడు నీటిలో కానీ కాలువలో ఉండేటువంటి కానీ చేపల చెరువులో కానీ వేసేస్తూ ఉండాలి. ఇలా 3 సార్లు చేయాలి. సోమవారం, గురువారం ఇలా చేసినట్టయితే కనుక వారి మీద ఉన్నటువంటి దోషాలు పటాపంచలేకపోతే ఇంట్లో ఉన్నటువంటి తల్లి భావంతో ఉన్న వాళ్ళని తల్లితో కానీ ఇంట్లో పిల్లలు కానీ ఉంటే కనుక వారికి ఆరోగ్యం క్షీణించేలా ఉంది. ఎవరి వల్లైనా సరే మోసపోయేలా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా కొంతమేర ఇబ్బంది లేకుండా ఉంటాయి. గ్రహాలు ఇచ్చే దోషాలు అయితే ఇలా ఉంటాయి కాబట్టి ఆ గ్రహణానికి ఇలాంటి దానాలు చేసుకుంటూ ఉంటే కనుక ఆ గ్రహణానికి సంబంధించినటువంటి అశుభ దృష్టి అనేది తొలగకుండా అంటే తొలగిపోయేసి వీరు సుఖంగా ఉండేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే కనుక ఈసారి వచ్చేటువంటి కేసుగస్త చంద్రగ్రహణం కాబట్టి మనలో ఉన్నటువంటి క్రామ క్రోధాన్ని నిద్ర లేపుతూ ఉంటుంది. ఆ క్రోధాన్ని నిద్ర లేపుతూ ఉంటుంది. మనలో ఏదైతే లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా మనల్ని కేంద్రీకృతం చేస్తుంది. అంటే కళ్ళు చాలా చెడ్డవండి. ఈ కేతు ఏం చేస్తాడంటే మన కళ్ళుని మోసం చేస్తాయి అన్నమాట. చూడాలనుకుంది చూడలేము, చూడలేనుకుంది చూస్తుంటే అదే నిజం నమ్మేస్తుంటారు, నమ్మేసి మోసపోతూ ఉంటారు. ఇలాంటిది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ కేతు గతమైనటువంటి ఈ సూర్యగ్రహణానికి ప్రతి ఒక్కరు కూడా పాటించుకుంటూ ఉండాలి. బయటికి వెళ్ళాలి, చూడాలనుకోకూడదు. అలానే ఈ సూర్యగ్రహణానికి ప్రెగ్నెన్సీ లేట్ అయితే బయటికి వెళ్ళకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. 7 సాయం సమయంలో 6:30, 7 భోజనం చేసేసి ఇంట్లోనే ఉండాలి. బయటికి అలాంటి కిరణాలు కానీ పడేయడానికి వెళ్ళకూడదు. మీరు అనుకోవచ్చు భారతదేశంలో సూర్యగ్రహణం లేదు కదండి మరి వెళ్ళొచ్చు కదా అని. లేకపోయినప్పటికీ గ్రహాలను మనం ఆరాధిస్తుంటాం కాబట్టి ఆ గ్రహాల యొక్క పరిణామం, ఆ గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా మన మీద చెడు దృష్టి ఉండేలా ఉంటాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ జాగ్రత్తగా ఉండాలి. లేదా బలరిష్ట రోగాలు అంటే పోలియో లాంటివి వచ్చేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కామన్గా ఉండేవాళ్ళు కూడా పెందలాంటి తినేసి ఉంటే కనుక చాలా మంచిగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. ఇంకా ఇంట్లో వస్తువులు ఏదైనా ఉంటే కనుక గరిక ఉంటుంది మనకి. ఆ గరిక తీసుకొచ్చి ఇంటిపైన వేసుకోవచ్చు. ఆ గరిక తీసుకొచ్చి తినేటువంటి వస్తువుల్లో కూడా వేసుకున్నట్టే కనుక కొంతమేర ఇబ్బంది కలగకుండా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ యొక్క సూర్యగ్రహాన్ని అందరూ ఆరాధించుకోవాలి. ఇంట్లో ఏదైనా దేవుడి మందిరంలో కూర్చోవచ్చు, పూజలు చేసుకోవచ్చు. ప్రతి ఇంట్లో కూడా చూసుకోవచ్చు. ఏదైనా ఆరాధన చేయాలన్నా, అర్చన చేయాలన్నా, హోమం చేసుకోవాలన్నా, ఏదైనా సరే ఆ సమయంలో మనం చేసుకోవాల్సినటువంటి ధ్యానం చేసుకోవాలన్నా కూడా గ్రహాల యొక్క స్థితిగతులు మార్చుకోవాలంటే కూడా ఏ గ్రహానికైనా మనం ధ్యానం చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు. స్ఫటికమాలతోనే చేయాలి. జపం చేసుకుంటే చాలా మంచిది. మనము గ్రహణం పట్టుకునేటువంటి సమయం వచ్చేసి 5:20 సాయం సంధ్య వేళ 12వ తారీఖు. గ్రహణం విడిపు వచ్చేసి 5:20 ఉదయం సమయంలో 13వ తారీఖు ఆగస్టు మాసం. ఇవన్నీ కూడా చాలా గుర్తుపెట్టుకొని దీని ప్రకారంగా గ్రహణానికి సంబంధించినటువంటి దీపం, మూలం, శూలం అంటారు. ఇవన్నీ కూడా పాటించుకుంటూ కనుక ఆ ఒక దేవాదేవుడైనటువంటి సూర్యచంద్రులు మనకు ఆరాధ్యం కాబట్టి, ఐడియల్ కాబట్టి ఆ రకంగా మనం పాటించుకుంటుంటే కనుక మనకి ఆ దోషాలు అనేది కూడా పటాపంచలేదానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. ఓకే. సూర్యగ్రహణం వలన ఏ రాశుల వారికి ఎలాంటి దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది, ఆ దుష్ప్రభావాలను తగ్గించుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. చూశారు కదా, సూర్యగ్రహణం ద్వారా మనకు కలిగే దుష్ప్రభావాలను తగ్గించుకోవడానికి ఎలాంటి పరిహారాలు, ఏ రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకున్నాం కదా. చక్కగా అవి పాటించి మనం ఆ ప్రభావాల నుండి తప్పించుకోవచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకునేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.